ఏం చేస్తాను పొయ్యి దగ్గర? బూడిద తీస్తున్నా. నిప్పులు ఉంటాయి అలా జాగ్రత్త మరి. చల్లారినాయి అనుకోవద్దు ఇప్పుడు కూడా. కొద్దిగా హీట్ ఉంది. ఇంత బూడిద వెళ్ళింది అలా? అంటే రోజు కొద్దిగా తీస్తాను బూడిద. ఎందుకని అడగండి. అదే అడగపోతాను, ఎందుకు దాచుకుంటాను బూడిద? ఎందుకంటే కోడిని పొద్దుగుడు పెట్టడానికి. పొద్దుగుడు బూడిదలో పెడతారంట, ఉసుకలో కూడా పెడతారంట, గడ్డిలో కూడా పెడతారంట. మరి బూడిద ఎందుకు? అది బూడిదంతా పూసుకొని ఒకవేళ ఇంట్లోనే పెట్టేది పొదుగు పక్క పెడతలే కానీ అది దులుపుకుంటూ వస్తుంది ఇంట్లో మొత్తం బయటికి వెళ్ళినప్పుడు. ఎట్లా మరి దానికి మంచిగా మెత్తగా ఉండాలి కదా, ఇవన్నీ తీయాలి దాని నుంచి బొక్కులు అవి బూడిదే కాకుండా ఇంకేమైనా ప్లాన్ చేద్దాంలే, దానికోసం ఇదంతా దాస్తాను. మరి ఎందుకు అనుకుంటాను రోజు కొద్దిగా, అంటే ఒకరోజే అయితే ఎక్కువ బూడిద కాదు కదా అనేసి నేను రోజు కొంచెం తీసుకుంటూ వస్తున్నా. నీళ్ళు పెడతావా? ఇప్పుడు పెట్టాలో వద్దా మరి చెప్పు. హాలిడే 3 రోజులు అయితే హాలిడే అయితే వచ్చింది. ఇవాళ రేపు ఎల్లుండి సోమవారం. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, ఎల్లుండి సోమవారం నాడు బోనాలకు హాలిడే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ తెలంగాణలో. డ్రమ్ కడగాలమ్మా. వాటర్ అయిపోయినాయా డ్రమ్లో? అయిపోయింది. ఎడి చూస్తారు బ్రష్ చేసుకొని? కోతిని ఎప్పుడు చూడలే. ఏది రుద్దండి మీరు మంచిగా. నువ్వైతే బ్రష్ చేసి అయితే దాన్ని అసలు మంచిగా వాడికి ఇబ్బంది లేకుండా పెంకలు పెట్టింది. ఇలా స్కూల్ ఉందిగా, ఉంది ఇవాళ 3 రోజులు లేదా? కడుగుతా కడుగు. మరి నేను ఇంకా టిఫిన్ చేయాలి. ఈరోజు టిఫిన్ అనేసి అన్నారు, నిన్న నేను నానబెట్టిన. ఏంటి టిఫిన్? వడ. ఇంకెక్కడిది అక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలకు కానీ కడగండి. నేను పోయి ఇంట్లో పని చూసుకుంటా. డ్రమ్ము కడుగుతా. నువ్వు కంప్లీట్ చేయి ఇల్లు. ఓకే. బ్లీచింగ్ పౌడర్ ఉంటే బాగుండు కదమ్మా, షాప్లో అలా దొరుకుతుందా? ఒకసారి చూపివా డ్రమ్ అవుతారు. అమ్మ బొంత పురుగు ఉందమ్మా డ్రమ్ కింద. అరే బకెట్లో పడుతుంది. అరే ఒక కట్టెపుల్లతో అన్నట్టు అని చంపేసే. మొగ్గేసిందనే నేను 2-3 సార్లు మొత్తుకున్నా, నువ్వేమో ఇండ్లే. కొద్ది భయం కాదు. ఇంకా ఇక్కడ ఒక మొగ్గేసింది ఫ్రెండ్స్. ఇదైతే స్మెల్ రాదు. ఇక ఇది స్మెల్ వచ్చేది. ఇగో నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్, ఈ చెట్టు అంట ఇంట్లో ఉంటే పాములు వస్తాయా? కామెంట్ చేయండి. కాగడమల్లె చెట్టు ఇది. సన్నజాజి కాగడమల్లె అంట. ఒక్కరు కాదు మళ్ళీ ఇద్దరు. ఇంకా పెద్ద చీపురు అందుకోపోండమ్మా, ఆడున్నది. ఏంది ఇద్దరు ఒక్కలే పోతుంది, ఇద్దరు పోట్లే. దాన్ని పెట్టి రుద్దిగా. డ్రమ్ము బాగా అడుగుతున్నాం. కింద చీపుతో అటు ఇటు ముగ్గురు కడుగుతారు డ్రమ్ముని.
అయిపోయింది గమ్ము కడగడం. ఓకే పైప్ వేసినా వేసిన అందులో. అమ్మో అమ్మో తులసాకు తెంపుకరావా? పో కొంచెం ఎక్కువనే తెంపుకరా. తగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. వాటర్ వేరుగా ఆట స్టార్ట్ చేశారు. హోంవర్క్ ఆనే ఉంది, ఆట స్టార్ట్ చేశారు. రేపు రాసినట్టే నువ్వు. తులసాకులట తెంపుకురాపు. నీకు లేదా హోంవర్క్? ఇటు చూడు, లేదా? మళ్ళీ హోంవర్క్ ఉంది డాడీ అని ఎప్పుడు రేపు స్కూల్ అయినాక ఇక నైట్ చెప్తావు నిద్ర వచ్చే ముందు. ఏంటి అలా ఏమన్నా స్పెషల్ ఉందా? ఏమో పచ్చిమిర్చి తిత్తాను పొద్దున్నే. ఓకే, ఇక స్పెషల్ అనేది ఇంకో ఛానల్లో వస్తుంది వీడియో అంటావు, అంతేనా? ఓకే ఓకే. దూడలే ఓకే ఓకే. ఈ పచ్చిమిర్చి ప్రాసెస్ అంటే దానికి సంబంధించింది. పిల్లలకైతే వేడి నీళ్ళు వేడి చేసినాక వాళ్ళకి పోసినాక స్టార్ట్ చేస్తాం. అప్పుడు వచ్చింది అది వస్తుంది. ఏంటిది? ఉత్తిదే నవ్వుతావా? కడిగినాక తెచ్చుకుందాం, మమ్మీ కడుగుతుంది ఆడ. ఇటీ కడుగు. అట్నే వేస్తానవా? తెంపి పట్టుకొని వచ్చింది అట్నే. ఒకటి నా కొరకు కదా ఇచ్చామ్మది ఇది. ఎవరన్నా నవ్వుతారా పిల్లలు? ఎవరికైనా నవ్వలేరు, అట్లా ఇష్టమనే ఉంటుంది. ఓకేనా? ఇక ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఇందులో లెంత్ ఎక్కువ అయితే పెట్టాం కదా, ఇంకా కొద్ది రోజులు పోయినాక అయితే లెంత్ ఎక్కువ పెడతాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్. ఫస్ట్లో చెప్పాల్సింది లాస్ట్లో చెప్తున్నా. బాయ్ బాయ్.